హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంతు తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ చాప్టర్ ఏదైతే ఉందో స్టార్ట్ చేసేపోతున్నాం. ఇంకా ఇవాళ మనం హ్యూమన్ న్యూరల్ సిస్టమ్ ఇంకా స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్ నేర్చుకుంటాం. అండ్ ఇఫ్ పాసిబుల్ టైం పర్మిట్స్ అయితే మనం కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ కూడా కొంతవరకు నేర్చుకుందాం. బట్ మన మెయిన్ ఫోకస్ ఇవాళ హ్యూమన్ న్యూరల్ సిస్టమ్ ఇంకా స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్. మెయిన్ గా న్యూరాన్ స్ట్రక్చర్ వరకు క్లియర్ గా డీటెయిల్డ్ గా మంచిగా నేర్చుకుంటాం ఇవాళ. ఓకే, సో నా వాయిస్ అనేది క్లియర్ గా ఉంది, ఆడిబుల్ గా ఉంది, ఇంకా అంత క్లియర్ కనిపిస్తున్నది అంటే చాట్ సెక్షన్ లో అందరూ థమ్స్ అప్ ఇచ్చేసేయండి త్వరగా. ఫాస్ట్ ఫాస్ట్ అందరూ. ఆల్ గుడ్, అంతా ఆడిబులేనా? ఓకే. హలో, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మినిట్. ఓకే, వచ్చారు అందరూ, ఎస్. ఓకే, సరే అయితే ఫైన్. ఆల్ రైట్, సో మొదలెడదాం మరి. సో ఈ చాప్టర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీ అందరితో డిస్కస్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు నీట్ అండ్ ఎంసెట్ ఆస్పిరెంట్స్ బోత్. ఎందుకంటే ఈ సెషన్స్ మనం నీట్ ఇంకా ఎంసెట్ ఇద్దరి కోసం చేస్తున్నాం కాబట్టి ఈ ఈ చాప్టర్ లోని నీట్ సిలబస్ ఏదైతే ఉన్నదో కొంచెం తక్కువ ఉంది ఎంసెట్ కన్నా. అదేంటో చెప్తాను చూడండి. ఓకే, మంది నీట్ సిలబస్ ఏదైతే ఉన్నదో ఏదైతే ఉందో న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లోని న్యూరాన్స్ అండ్ ద నర్వస్ సిస్టమ్ ఇన్ హ్యూమన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఓకే, దాని తర్వాత పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, విజరల్ నర్వస్ సిస్టమ్, జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్. అంతవరకే ఉంది, దాని తర్వాత లేదు, అంతతో ఆగిపోతుంది. సెన్సరీ ఆర్గన్స్ లేవు. ఇంకా హ్యూమన్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో మేబీ కొంతవరకు మనం చదువుకుంటాం. బట్ ద మెయిన్ థింగ్ ఇస్ మనం జస్ట్ న్యూరల్ సిస్టమ్ వరకు చదువుతాం అంతే, దానికన్నా ఎక్కువ చదవక్కర్లేదు మీరు. ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హ్యాండ్ బ్రెయిన్ అంత డీటెయిల్ గా మీరు చదవకపోయినా పర్వాలేదు, దాని నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తక్కువ వస్తాయి ఫర్ ద నీట్ ఆస్పిరెంట్స్. నీట్ గురించి చెప్తున్నాను. అదే ఎంసెట్ ఆస్పిరెంట్స్ కి మొత్తం చాప్టర్ ఎంత ఉంటుంది, ఓకే, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. సో ఈ ఫస్ట్ పార్ట్ లో ఫస్ట్ ఇంకా సెకండ్ పార్ట్ ఏదైతే మనం కవర్ చేయబోతున్నాం, ఇవాళ ఫస్ట్ పార్ట్, రేపు ఇంకా నెక్స్ట్ సెకండ్ పార్ట్ చేస్తున్నాం. అది నీట్ ఎంసెట్ ఆస్పిరెంట్స్ ఇద్దరికి. ఈ చాప్టర్ నేను ఏదైతే పార్ట్ వన్ ఇంకా పార్ట్ టూ ఏదైతే ఉందో, పార్ట్ వన్ పార్ట్ టూ, దిస్ ఫర్ బోత్ నీట్ ప్లస్ ఎంసెట్ అందరికి. ఇద్దరు చూడొచ్చు ఈ సెషన్స్. ఓకే, దాని తర్వాత సెషన్స్ ఏవైతే చేస్తానో దాని తర్వాత నుంచి ఇట్ విల్ బి ఓన్లీ ఫర్ ఎంసెట్ అన్నమాట. అది నీట్ స్టూడెంట్స్ ఇంకా అవసరం ఉండదు, అక్కడితో ఆపేయచ్చు నీట్ స్టూడెంట్స్. ఓకే, అది అన్నమాట. ఫైన్, క్లియర్. సో ఇది విషయం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, సరేనా? ఇంకోటి ఏంటంటే ఆ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్ గా, ఓకే, మన సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వేదాంత తెలుగు ఛానల్లోని లైవ్ సెషన్స్ అనేవి ఈవినింగ్ కి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈవినింగ్ సో అట్ దట్ టైం ఎప్పుడైతే చేస్తానో నీట్ లో సెషన్స్ అవ్వవు, దీని గురించి ఒక క్లియర్ టైం టేబుల్ అనేది నేను తీసుకొని వస్తున్నాను. ఇంకా ఎంసెట్ స్టూడెంట్స్ కోసం ఒక యాక్షన్ ప్లాన్ అనేది తెస్తున్నాను. సో మీ అందరికి ఒక యాక్షన్ ప్లాన్ అనేది ప్లాన్ చేస్తున్నాను, యాక్షన్ ప్లాన్ అనేది. సో స్టే వెయిట్ ఫర్ దట్, కొంచెం వెయిట్ చేయండి, డెఫినెట్లీ వస్తుంది ఒక యాక్షన్ ప్లాన్ అనేది. ఓకే, అది అన్నమాట. ఫైన్, ఓకే. సో లెట్ us స్టార్ట్ విత్ ద సెషన్. ఓకే, వాట్ ఈస్ దిస్ న్యూరల్ సిస్టమ్ ఆర్ ద నర్వస్ సిస్టమ్? నర్వస్ సిస్టమ్ మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఇంకా దాన్ని మనం న్యూరల్ కంట్రోల్ ఇంకా కోఆర్డినేషన్ అని ఎందుకు అంటున్నాం? వై డు వి కాల్ ఇట్ యాజ్ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్? మన న్యూరల్ కంట్రోల్ ఇంకా కోఆర్డినేషన్ ఎందుకు అంటాం అంటే, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నర్వస్ సిస్టమ్ మన బాడీలో జరుగుతున్న యాక్టివిటీస్ అన్నిటి మీద ఒక రెగ్యులేషన్, ఒక కంట్రోల్ అనేది పెడుతుంది, నెంబర్ వన్. నెంబర్ టూ, వాట్ డస్ ఇట్ డూ? ఓకే, అది కోఆర్డినేట్ చేస్తుంది ఏవేవైతే ఈవెంట్స్ ఉన్నాయో. మన రెస్పిరేషన్ ఇంకా బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఏదైతే ఉందో, రెస్పిరేటరీ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, ఇంకా మన ఎక్స్క్రిలేటరీ సిస్టమ్, అన్నిటి మధ్యలో ఒక సింక్ అనేది ఉండాలి. అది ఉంటేనే మన బాడీ అంతా బాగా పనిచేస్తుంది. ఆ సింక్ లేదంటే ఆ కోఆర్డినేషన్ అన్ని కలిపి వాటన్నిటి యాక్టివిటీస్ ని ఒకే అండర్ తేవడం, ఒకే పరిధిలోకి తెచ్చి వాటిని కోఆర్డినేట్ చేసి పెట్టడం అన్నమాట. అంటే ఒకదాంతో ఒకటి సింక్ అయి ఉండడం మనం కోఆర్డినేషన్ అని అంటాం. ఓకే, సో దీంట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే, జస్ట్ లైక్ వాట్ సే, ఇప్పుడు కంప్యూటర్ లో మీరు ఫర్ సపోజ్ ఒక సిపియు ఎలా తీసుకుంటున్నారో, ఆ సిపియు ఎలాగైతే కంప్యూటర్ లో ఉన్న సిస్టమ్ అంతటిని మేనేజ్ చేసి కంట్రోల్ చేసి కోఆర్డినేట్ చేస్తుందో, మనలో మన బ్రెయిన్ కూడా అదే చేస్తుంది అనమాట. మన బ్రెయిన్ కూడా అదే ఫంక్షన్ ఉంటుంది.
మన బ్రెయిన్ లేదంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో, లేదంటే మన నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో, మన నర్వస్ సిస్టమ్ బేసిక్ గా అదే చేయడానికి ట్రై చేస్తుంది. మన నర్వస్ సిస్టమ్ లో బేసిక్ గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆర్ బ్రెయిన్ ఏం చేస్తున్నది అంటే ఇదే పని చేస్తున్నది. ఇట్ ఈస్ కోఆర్డినేటింగ్ ఆల్ ద ఈవెంట్స్ ఇన్ అవర్ బాడీ. ఓకే, ఒక దగ్గర కూర్చుంటుంది ఇక్కడ తలలోని, ఇక్కడ నుంచి మొత్తం కోఆర్డినేట్ చేస్తున్నది. రైట్, ఓకే, ఇక్కడ వరకు ఓకేనా? నా ఇక్కడ మనకి ఆల్రెడీ విల్ జస్ట్ సీ ద ఎన్సీఆర్టీ లిటిల్ బిట్ ఏదైతే టెక్స్ట్ బుక్ ఉన్నదో. ద న్యూరల్ సిస్టమ్ ప్రొవైడ్స్ అన్ ఆర్గనైజ్డ్ నెట్వర్క్ ఆఫ్ పాయింట్ టు పాయింట్ కనెక్షన్స్ ఫర్ ఎ గుడ్ కోఆర్డినేషన్. ద ఎండోక్రైన్ సిస్టమ్ ప్రొవైడ్స్ అ కెమికల్ ఇంటిగ్రేషన్ త్రూ హార్మోన్స్. మనం నర్వ్స్ త్రూగా కోఆర్డినేషన్ ఎప్పుడైతే చదువుకుంటామో వి స్టడీ అబౌట్ ద నర్వస్ సిస్టమ్. ఎప్పుడైతే మనం హార్మోన్స్ త్రూగా కోఆర్డినేషన్ అనేది చదువుకుంటాం, దెన్ వి స్టడీ అబౌట్ ది ఎండోక్రైన్ సిస్టమ్. ఇన్ దిస్ చాప్టర్ you will learn about the neural system of human, mechanisms of neural coordination like transmission of nerve impulse, impulse conduction across the synapse. ఓకే, అది అర్థమైందా? అండర్స్టూడ్? ఓకే, ఇది మనం నేర్చుకోబోతున్నాం. సో అన్నిటికన్నా ఫస్ట్ న్యూరల్ సిస్టమ్ గురించి కొంతవరకు తెలుసుకుందాం. ఓకే, పదండి, లెట్ us స్టార్ట్ విత్ ద న్యూరల్ సిస్టమ్ ఫస్ట్. మన న్యూరల్ సిస్టమ్ ఏదైతే ఉందో, మన న్యూరల్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ న్యూరల్ సిస్టమ్ బేసిక్ గా ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ న్యూరాన్స్. It is composed of neurons. These neurons are the structural and functional unit of this neural system. And these neurons have three properties basically. వీటిలో మూడు ప్రాపర్టీస్ ఉన్నాయి. వాట్ ఆర్ దీస్ త్రీ ప్రాపర్టీస్? ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ నుంచి ఇంకా శ్రద్ధగా వింటారు అందరికందరూ. ఎవరైతే చాట్ చేసుకుంటున్నారో వాళ్ళు చేసుకోనివ్వండి. ఎవరైతే క్లాస్ శ్రద్ధగా వింటున్నారో అందరికందరూ ఇక్కడ నుంచి శ్రద్ధగా వినాలి. కాబట్టి ఎవరెవరైతే క్లాస్ వింటున్నారో వాళ్ళందరికందరూ ఒక థమ్స్ అప్ లేదంటే హ్యాండ్స్ రైస్ చేయండి. ఓకే, ఎవరెవరైతే ఇక్కడ క్లాస్ వింటున్నారో నాది, ఎవరెవరైతే క్లాస్ వింటున్నారో హ్యాండ్ రేస్ చేయండి లేదంటే థమ్స్ అప్ ఇవ్వండి, ఏదో ఒకటి. ఎనీ వన్, ఎనీ వన్ థింగ్. ఓకే, ఓకే, డన్. సరే అయితే ఫైన్. సో ఇప్పుడు మన న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో, ద న్యూరాన్స్ హ్యావ్ త్రీ బేసిక్ ప్రాపర్టీస్. వాటికి మూడు బేసిక్ ప్రాపర్టీస్ అని ఉన్నాయి. ఓకే, వాట్ కెన్ దే డూ? దే కెన్ డిటెక్ట్, దే కెన్ డిటెక్ట్, దే కెన్ కండక్ట్, అండ్ దే కెన్ ట్రాన్స్మిట్. మన న్యూరాన్స్ కి ఏదైనా స్టిమ్యులైన్ ప్రొవైడ్ చేస్తాం అనుకోండి, ఆ స్టిమ్యులైన్ అవి డిటెక్ట్ చేయగలుస్తాయి. ఆ స్టిమ్యులైన్ డిటెక్ట్ చేసి ఇంపల్సెస్ క్రియేట్ చేసి ఆ ఇంపల్సెస్ ని కండక్ట్ చేస్తాయి, ఇంకా వాటిని ట్రాన్స్మిట్ కూడా చేస్తాయి. సో దీని అర్థం ఏమిటి? వాట్ ఈస్ దిస్ డిటెక్షన్, కండక్షన్ అండ్ ట్రాన్స్మిషన్? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లెట్ us డ్రా సింపుల్ స్ట్రక్చర్ ఆఫ్ అ న్యూరాన్. ఒక న్యూరాన్ ది బేసిక్ స్ట్రక్చర్ మనం తీసుకున్నట్లయితే, ఓకే, సో దిస్ ఇస్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అ న్యూరాన్. దీంట్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఒక న్యూక్లియస్ వేసుకోవచ్చు, ఇంకా కొన్ని గ్రాన్యూల్స్ ఉంటాయి ఇక్కడ, వాటిని మనం నెజల్స్ గ్రాన్యూల్స్ అంటాం. ఓకే, ఇది ఏదైతే మన స్ట్రక్చర్స్ చూస్తున్నామో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఏంటంటే, ఈ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం డెండ్రైట్స్ అంటాం. ఇంక ఇక్కడ ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో వీటిని మనం యాక్సాన్ అంటాం. యాక్సాన్ టర్మినల్ అంటాం దీన్ని, లేదంటే సినాప్టిక్ నాబ్ అని అనొచ్చు. ఇది ఏదైతే హోల్ బాడీ ఉందో దీన్ని మనం సెల్ బాడీని యాక్సాన్ అని కూడా అంటాం. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే, ఈ పర్టికులర్ డెండ్రైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డెండ్రైట్స్ ఏం చేయగలవు అంటే, వాట్ కెన్ దీస్ డెండ్రైట్స్ డూ బేసికలీ? దీస్ డెండ్రైట్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ డిటెక్టింగ్ ద స్టిములై ఫస్ట్. ఏదైనా ఫస్ట్ సపోజ్ టచ్ సెన్సేషన్ వచ్చింది మనకు, నా బాడీకి ఇక్కడ నేను టచ్ చేశాను, సో ఇక్కడ న్యూరాన్ ఏదైతే ఉందో దాని డెండ్రైట్స్ దాన్ని డిటెక్ట్ చేయగలవు. దే విల్ హ్యావ్ రిసెప్టార్స్ హియర్. రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. ఆ రిసెప్టార్స్ ఫస్ట్ ఏం చేస్తాయి?
డిటెక్ట్ చేస్తాయి. డిటెక్ట్ చేసి ఏదైతే ఫర్ సపోజ్ ఉన్నదో, ఓకే, 1 minute, జస్ట్ మినిట్. ఓకే, ఇక్కడ చిన్న కరెక్షన్. రిసీవ్ ఇంపల్సెస్, జస్ట్ మినిట్. డిటెక్ట్ స్టిములై, రిసీవ్ సిగ్నల్స్, అది చిన్న మిస్టేక్, ఇంకా ట్రాన్స్మిట్ సింపుల్స్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఎప్పుడైతే ఇది ఒక రిసెప్టార్స్ అనేవి ఉన్నాయో, నేను టచ్ చేసినా లేదంటే ఇక్కడ హీట్ రిసెప్టార్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇక్కడ చాలా ఎక్కువ వేడిగా ఏదైనా తగిలిందంటే సడన్ గా మన చెయ్యి వెనక్కి వెళ్తుంది. రిఫ్లెక్స్ ఆర్చ్ చదువుకొని ఉంటారు మీరు ఆల్రెడీ. సో అలాగైనా కూడా ఏదైనా కూడా దేర్ ఆర్ సమ్ రిసెప్టార్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ దీస్ న్యూరాన్స్. ఈ రిసెప్టార్స్ తగలగానే దీస్ రిసెప్టార్స్ విల్ కన్వర్ట్ దట్ స్టిమ్యులై ఇంటూ అ ఫార్మ్ ఆఫ్ అ సిగ్నల్, అండ్ దిస్ సిగ్నల్ ఇస్ ట్రాన్స్మిటెడ్ ఇన్సైడ్. ఇది లోపలికి వెళ్తుంది సిగ్నల్. ఈ సిగ్నల్ ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ అన్ ఇంపల్స్. ఫస్ట్ స్టిమ్యులై సిగ్నల్ కింద కన్వర్ట్ అయింది, ఆ సిగ్నల్ ఇంపల్స్ కింద కన్వర్ట్ అయ్యి న్యూరాన్ అంతటికి కండక్షన్ అనేది లేదంటే ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ నోన్ యాజ్ చెప్పండి, ఏమంటాం దీన్ని? కండక్షన్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ది నర్వ్ ఇంపల్స్ అంటాం. ఓకే, అదే మనం ఇక్కడ కండక్ట్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ అని కూడా చదువుకుంటాం. సో ఏదైనా న్యూరాన్ తీసుకుంటే దానికి 3 బేసిక్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ అది ఎలాంటి స్టిమ్యులైని డిటెక్ట్ చేయగలదు. అదే ఫర్ సపోజ్ ఇక్కడ ఈ న్యూరాన్ ఇక్కడ ఉన్న స్టిమ్యులైని డిటెక్ట్ చేసి సిగ్నల్ తీసుకుంది. ఫర్దర్ ఇంకా సిగ్నల్ అనేది అలా ట్రాన్స్మిట్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో బోల్డ్ అన్ని న్యూరాన్స్ కలిపి ఒక నర్వ్ ఫామ్ అవుతుంది. మల్టిపల్ న్యూరాన్స్ మల్టిపల్ న్యూరాన్స్ ఫార్మ్ అ నర్వ్. ఓకే, ఫార్మ్ అ నర్వ్. ఆ నర్వ్ అనేది ఫామ్ అవ్వాలి అంటే, ఒక పెద్ద నర్వ్ ఫామ్ అవ్వాలంటే బోల్డ్ అన్ని న్యూరాన్స్ అనేవి కనెక్ట్ అయ్యి ఒక నర్వ్ ని ఫామ్ చేస్తాయి. ఓకే, కండక్షన్ అండ్ ట్రాన్స్మిషన్ అన్నమాట, ట్రాన్స్క్రిప్షన్ కాదు. ఫైన్. ఓకే, అది అన్నమాట. నా గోయింగ్ ఫర్దర్ we're going to learn we're going to learn more better in the transmission and nerve impulse. ఎప్పుడైతే మనం ట్రాన్స్మిషన్ ఇంకా కండక్షన్ ఇంకా ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటామో ఎస్పెషల్ గాను, ఓకే, మనం ఎప్పుడైతే కండక్షన్ ఇంకా ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటున్నామో, there will be 2 types of fibers which will be doing that work. Okay, one are the efferent fibers. ఏదైతే న్యూరాన్ ఉందో దాన్ని మనం నర్వ్ ఫైబర్స్ అని కూడా అనొచ్చు. సో నో ప్రాబ్లం దేర్. ఎఫరెంట్ నర్వ్ ఫైబర్స్ అండ్ ఇఫరెంట్ నర్వ్ ఫైబర్స్. ఎఫరెంట్ నర్వ్ ఫైబర్స్ ఏం చేస్తున్నాయి? ఎఫరెంట్ నర్వ్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్ గా మనది బ్రెయిన్ లేదంటే స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో, దాని నుంచి సిగ్నల్, దీన్ని మనం రెండింటిని కలిపి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఓకే, దాని నుంచి యాక్చువల్ గా దాని నుంచి ఎక్కడికి వస్తున్నది? ఎఫరెంట్ అండ్ ఎఫరెంట్ కి ఒక ఆర్గన్ ఫస్ట్ దీని, ఫర్ సపోజ్ నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. నాకు ఇక్కడ వచ్చింది సిగ్నల్. ఈ సిగ్నల్ అనేది ఇక్కడ నుంచి ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి? నా బ్రెయిన్ వరకు తీసుకెళ్ళాలి. సో దట్ విల్ బి డన్ బై ద ఎఫరెంట్ నర్వ్ ఫైబర్. ఎఫరెంట్ నర్వ్ ఫైబర్ ఏం చేస్తుంది? ఏదైనా ఆర్గన్, ఫర్ సపోజ్ మన బాడీలో ఎలాంటి ఆర్గన్ అయినా అక్కడి నుంచి సిగ్నల్ బ్రెయిన్ వరకు తీసుకెళ్ళాలి అంటే ఎఫరెంట్ నర్వ్ ఫైబర్స్ అనేవి చేస్తాయి. అదే ఇఫరెంట్ నర్వ్ ఫైబర్స్ తీసుకున్నాం అంటే మన ఆర్గన్స్ నుంచి బ్రెయిన్ వరకు వెళ్ళింది కదా, ఇప్పుడు మన బ్రెయిన్ నుంచి మన ఆర్గన్స్ వెళ్ళాలి. సో సిఎన్ఎస్ నుంచి ఫర్ సపోజ్ మనకి ఎక్కడి వరకు వెళ్ళాలి, మళ్ళీ మన ఆర్గన్ వరకు మళ్ళీ ఇంకో సిగ్నల్ మనం పంపించాలి. సో దాన్ని మనం ఎఫరెంట్ నర్వ్ ఫైబర్స్ అంటాం. అర్థమైందా? ఇప్పుడు ఎఫరెంట్ నర్వ్ ఫైబర్స్ లోనే ఎక్కువగా మీకు సెన్సరీ నర్వ్ ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంక ఎఫరెంట్ లోని సెన్సరీ ప్లస్ మోటార్ రెండు ఉంటాయి. ఓకే, అదే అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎఫరెంట్ లో మనకి సెన్సరీ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఎఫరెంట్ లో మనకి సెన్సరీ ప్లస్ మోటార్ రెండు ఉంటాయి. సెన్సరీ ఇంకా మోటార్ రెండు టైప్స్ మనం చూడడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ సెన్సరీ ఇంకా మోటార్ ఏంటంటే ఏదైనా సెన్స్ చేసే న్యూరాన్స్ ఉన్నాయి. మన సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి కదా, మన స్కిన్, మన చెవుల దగ్గర, మన ముక్కు దగ్గర, నోరు, ఇంకా కళ్ళు, ఇవన్నీ ఏవైతే సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయో, ఈ సెన్స్ ఆర్గన్స్ అన్నిటి నుంచి ఏదైతే సిగ్నల్ క్యారీ చేసి బ్రెయిన్ వరకు తీసుకెళ్తున్నాయో వాటిని మనం సెన్సరీ న్యూరాన్స్ అంటాం, సెన్సరీ నర్వ్ ఫైబర్స్ అంటాం. అక్కడి నుంచి అదే సెన్స్ మళ్ళీ తీసుకొని వచ్చి మన వరకు అందించాలి అంటే, ఫర్ సపోజ్ నేను చాలా రోజు ఒక పర్టికులర్ సాంగ్ ఉన్నది అనుకోండి, ఆ పాట నేను విన్నాను ఆల్రెడీ చాలా రోజుల ముందు, అండ్ చాలా రోజుల తర్వాత, ఓకే, లైక్ సమ్ 2 to 3 years లేటర్ నేను అదే పాట మళ్ళీ విన్నాను అనుకోండి. ఓకే,
అర్థమైందా? అదే ఇప్పుడు ఫర్ సపోజ్ నాటు నాటు సాంగ్ నేను ఎప్పుడు విన్నాను, నేను బాగా ఎప్పుడైతే నేను ఆర్ఆర్ఆర్ సినిమా చూసానో అప్పుడు నేను నాటు నాటు సాంగ్ విన్నా. ఓకే. ఇప్పుడు ఆ నాటు నాటు సాంగ్ నాకు 4-5 ఇయర్స్ తర్వాత విన్న తర్వాత కూడా నాకు తెలుసు అది ఆర్ఆర్ఆర్ మూవీ ఏదైతే ఉందో ఆ మూవీదే ఆ పాట అని. నాకు ఎందుకు అలా తెలుసు? ఎందుకంటే నేను ఆల్రెడీ నాకు మెమరీ ఉన్నది. సో ఎప్పుడైతే నేను విన్నానో నా నా ఏదైతే చెవులు ఉన్నాయో నా చెవుల్లో ఉన్న నర్వ్స్ ఏం చేస్తాయి, సెన్సరీ నర్వ్స్, ఆడిటరీ రిసెప్టార్స్ ఏం చేస్తాయంటే నా బ్రెయిన్ వరకు సిగ్నల్ ని తీసుకెళ్తాయి. ఆ సిగ్నల్ ని తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ సౌండ్ ని పర్సీవ్ చేసి అది నాటు నాటు సాంగ్ అని ఫస్ట్ డిటెక్ట్ చేస్తా. రెండోది ఏం డిటెక్ట్ చేస్తానంటే ఈ పాట నేను ఆల్రెడీ విన్నా విత్ ద హెల్ప్ ఆఫ్ మై మెమరీ. అది అన్నమాట. అర్థమైందా? సో దిస్ ఇస్ అవర్ నర్వస్ సిస్టమ్ విల్ వర్క్. ఇప్పుడు ఈ సెన్సరీ న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సిగ్నల్ ని తీసుకెళ్ళడం బాగానే పనిచేసాయి. కానీ మనకి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉన్నది. ఓకే. ద సెన్సరీ న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయంటే ఫర్ సపోజ్ నాకు సెన్సరీ తీసుకొని రావాలి. ఇప్పుడు నేను ఏదైనా ఫుడ్ తిన్నా. ఓకే. ఆ ఫుడ్ తిన్నప్పుడు దాని టేస్ట్ నాకు తెలియాలి, ఏమిటి ఆ ఫుడ్ టేస్ట్ అనేసి. సో నేను తిన్న తర్వాత ఫుడ్ టేస్ట్ ఇంకా మెమరీ రెండో తెలియాలంటే సేమ్ ఇదే ప్రొసీజర్ వాడి నా బ్రెయిన్ కి సిగ్నల్ వెళ్తుంది. నా బ్రెయిన్ కి వెళ్ళిన సిగ్నల్ ప్రాసెస్ తిరిగి మళ్ళీ ఇంకో న్యూరాన్ త్రూగా వచ్చి ఆ టేస్ట్ ఇదే అనేసి ఒక స్వీట్ టేస్ట్ సాల్ట్ టేస్ట్ అని డిటెక్ట్ చేయబడతాం. అది అన్నమాట. సో క్యారీ చేసేది మన ఆర్గన్స్ నుంచి క్యారీ చేసేది బ్రెయిన్ వరకు ఎఫరెంట్ నర్వ్ ఫైబర్స్ లో సెన్సరీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మోటార్ న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో అవి దేనికి పనికి వస్తున్నాయి? సెన్సరీ మనకు అర్థమైంది, సిగ్నల్ తీసుకెళ్లి తిరిగి కూడా తెస్తున్నాయని మనకు అర్థమైంది. మోటార్ న్యూరాన్స్ మనకి ఎందుకు యూస్ఫుల్ అవుతున్నాయి అంటే ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఈ చైన్ నేను మూవ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ చైన్ నేను మూవ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇక్కడ నుంచి ఒక న్యూరాన్ వెళ్ళి నేను ఈ చైన్ మూవ్ చేద్దాం అనుకుంటున్నాను సిగ్నల్ ని తీసుకెళ్తుంది. ఆ సిగ్నల్ ని తీసుకెళ్లిన న్యూరాన్ తిరిగి ఒక మోటార్ న్యూరాన్ త్రూగా సిగ్నల్ పంపిస్తుంది. దిస్ మోటార్ న్యూరాన్ విల్ బి కనెక్టెడ్ టు అ మజల్. నౌ దిస్ మజల్ విల్ యాక్చువల్లీ కాస్ ద మూవ్మెంట్ అన్నమాట. మనకు మూవ్మెంట్ జరగాలి అంటే ఈ మజిల్ త్రూగా జరగాలి. అండ్ ఆ మజిల్ కి ఏది కనెక్ట్ అయి ఉంటుంది? మోటార్ న్యూరాన్ నెట్ కనెక్ట్ అయి ఉంటుంది. మోటార్, వాట్ డస్ ద మోటార్ మీన్? మోటార్ మీన్స్ మూవ్మెంట్. అది అన్నమాట. క్లియర్? అది. సో ఇక్కడ ఆల్రెడీ అడిగేస్తున్నారు సార్ మోటార్ నర్వ్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. మోటార్ నర్వ్స్ అయితే ద నర్వ్స్ దట్ ఆర్ కనెక్టెడ్ టు మజిల్స్. ఓకే. మోటార్ నర్వ్స్ అంటే ఏంటి? మోటార్ నర్వ్స్ అంటే ఏంటి? ద నర్వ్స్ దట్ ఆర్ కనెక్టెడ్ టు మజిల్స్. నర్వ్స్ కనెక్టెడ్ టు మజిల్స్. ఓకే. ఏవైతే నర్వ్స్ మజిల్స్ కనెక్ట్ అయ్యి మూవ్మెంట్ చేపిస్తాయో వాటిని మనం మోటార్ నర్వ్స్ అంటున్నాం. ఓకే. క్లియర్? అర్థమైందా? అర్థమైందా? ఓకేనా? ఫైన్. సో అందరికీ ఈ విషయం అర్థమైందా? సో ఇంకా మీ కొంతమందికి సెన్సరీ ఇంకా మోటార్ మధ్యన డౌట్స్ ఉన్నాయి అనుకోండి. సెన్సరీ ఇంకా మోటార్ మధ్యన డౌట్స్ ఉన్నాయంటే లెట్ మీ క్లారిఫై వాట్ ఆర్ సెన్సరీ అండ్ వాట్ ఆర్ మోటార్ న్యూరాన్స్. ఓకే. సో సెన్సరీ న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో సెన్సరీ న్యూరాన్స్ ఆర్ ఫస్ట్ కనెక్టెడ్ టు సెన్స్ ఆర్గన్స్. మన సెన్స్ ఆర్గన్స్ ఏమిటి ఉన్నాయి అన్నిటికన్నా ఫస్ట్ ఐ, ఇయర్, నోస్, స్కిన్, ఇంకోటి ఏంటి? మన ఫిఫ్త్ సెన్స్ ఆర్గన్ ఏమిటి? టంగ్ అన్నమాట. సో ఈ సెన్స్ ఆర్గన్స్ కి ఏవైతే నర్వ్స్ కనెక్ట్ అయి ఉంటాయో వాటిని మనం వాటిని మనం ఏమంటాం? ఏమంటాం వాటిల్ని? చెప్పండి. ఏమంటాం వాటిని? సెన్సరీ నర్వ్స్ అంటాం. సెన్సరీ న్యూరాన్స్ ఆర్ నర్వ్స్ అని అంటాం. ఇప్పుడు మనకి ఇయర్ కి అయితే వీటిని మనం ఆడిటరీ రిసెప్టార్స్ అంటాం. ఆడిటరీ రిసెప్టార్స్ ఉంటాయి. ఇక్కడ ఆడిటరీ రిసెప్టార్స్ ఉంటాయి, అవి మనకి హెల్ప్ చేస్తున్నాయి. ఓకే. నోస్ లో ఉన్నది అనుకోండి, వాటిని ఏమంటాం? గస్టేటరీ రిసెప్టార్స్ అంటాం. ఏమంటాం వాటిని? ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ అంటాం. ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ ఉంటాయి. స్కిన్ లో స్కిన్ లో ఏంటి? టాక్టైల్ రిసెప్టార్స్ ఉంటాయి. దాని తర్వాత థర్మో రిసెప్టార్స్ ఉంటాయి. దాని తర్వాత బేరో రిసెప్టార్స్ ఉంటాయి. ప్రెషర్ ని కనుక్కుంటాయి బేరో రిసెప్టార్స్. థర్మో రిసెప్టార్స్ టెంపరేచర్ ని కనుక్కుంటాయి. టాక్టైల్ రిసెప్టార్స్ టచ్ ని, సెన్సేషన్ ని కనుక్కుంటాయి అన్నమాట. అలాంటి టైప్ ఆఫ్ రిసెప్టార్స్ ఉంటాయి. టంగ్ లో గస్టేటరీ రిసెప్టార్స్ ఉంటాయి. ఓకే. అది అన్నమాట. ఫైన్.
లాస్ట్ ఇప్పుడు ఫర్ సపోజ్ మన కంట్లో మాట్లాడుకున్నట్లయితే కంట్లో ఎలాంటి రిసెప్టార్స్ ఉంటాయి? కంట్లో ఎలాంటి రిసెప్టార్స్ ఉంటాయి? టైప్స్ ఆఫ్ రిసెప్టార్ ది పేరు ఒకటి ఉంటుంది, అది మీరు చెప్పండి నాకు. అన్ని నేను చెప్పేశాను, కంట్లోది ఒకటే మీరు చెప్పండి చూద్దాం. మోటార్ చెప్పేలోపు చెప్పండి. ఓకే, ఇప్పుడు నేను మోటార్ రిసెప్టార్ గురించి మాట్లాడతాను. సో నేను మోటార్ రిసెప్టార్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మోటార్ రిసెప్టర్స్ ఏం చేస్తున్నాయి అంటే దేర్ పాత్ ఇస్ సింపుల్. దే ఆర్ యాక్చువల్లీ క్యారీడ్ ఫ్రమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆర్ పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ నుంచి ఎటుపక్క వెళ్తున్నాయి? దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ ది మజిల్స్. ఓకే, ఆ సెంట్రల్ లేదంటే పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి అవి ఎటుపక్క వెళ్తున్నాయి? మజిల్స్ పక్క వెళ్తున్నాయి. మజిల్స్ పక్క వెళ్ళి ఏం చేపిస్తున్నాయి? మూమెంట్ ని చేపిస్తున్నాయి. ఓకే, అండ్ దే ఆర్ కనెక్టెడ్ టు ద మజిల్స్ త్రూ వాట్ మీన్స్? త్రూ ద న్యూరోమస్కులర్ జంక్షన్. విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూరోమస్కులర్ జంక్షన్. అది అన్నమాట, వాటిని మనం మోటార్ నర్వ్స్ అనేసి అంటాం. ఓకే, క్లియర్? అర్థమైందా? ఓకే, అర్థమైందా? ఒక్క నిమిషం. చెప్తారా ఎవరైనా? ఎవరు ఆప్టిక్ నర్వ్ అంటున్నారా? వెరీ గుడ్, ఒక్కళ్ళు చెప్పారు. ఫోటో రిసెప్టార్స్ కరెక్టే, ఫోటో రిసెప్టార్స్ కరెక్టే. బట్ మోర్ ఎగ్జాక్ట్ గా దేర్ ఆర్ టైప్స్ ఆఫ్ సెల్స్ అంటాం వాటిని. ఓకే, సో ఫోటో రిసెప్టార్స్ ఇస్ కరెక్ట్, బట్ వాటిని ఏమంటాం మనం ఇంకా? టు బి మోర్ ఎగ్జాక్ట్ వి కాల్ దమ్ యాజ్ రాడ్ సెల్స్ అండ్ కోన్ సెల్స్. రాడ్స్ అండ్ కోన్స్ అంటాం వీటిని. రాడ్ సెల్స్ ఇంకా కోన్ సెల్స్ అంటాం. వెరీ కరెక్ట్. ఎవరు చెప్పారో నేను చెప్తాను అది కూడా. ఓకే, ఫస్ట్ గిరిధర్ అనే గిరిధర్ చెప్పారు. గిరిధర్ ఇంకా గిరిధర్ ఫస్ట్ చెప్పారు. మిగతా వాళ్ళందరూ ఫోటో రిసెప్టార్స్ అన్నారు, బట్ దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. టు బి మోర్ ఎగ్జాక్ట్ వీటిని మనం రాడ్ ఇంకా కోన్ సెల్స్ అని అంటాం. ఓకే, ఫైన్, సరేనా? సో ఇక్కడ వరకు మనలో ఇది బేసిక్ గా ఎలా ఉంటుందో నేను మాట్లాడుకున్నాను. ఫస్ట్ సపోజ్ ఇఫ్ యూ టేక్ ద ఇన్వర్టిబ్రేట్స్. ఓకే, నేను ఇన్వర్టిబ్రేట్స్ గురించి మాట్లాడుకుంటున్నాను. వేటిలో అయితే వర్టిబ్రల్ కాలమే లేదు. వర్టిబ్రల్ కాలం ఉంటేనే స్పైనల్ నర్వ్ కార్డ్ అలాంటివన్నీ వస్తాయి. ఓకే, ఇప్పుడు వర్టిబ్రల్ కాలమే లేదనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి చెప్పండి? సో అందుకే ఇన్వర్టిబ్రేట్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. చాలా బ్రీఫ్ గా మాట్లాడుకుంటాం, అంతేం పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ లేదు. లైట్ గా రెండు పాయింట్స్ ఉన్నాయి అబౌట్ టూ ఆర్గానిజమ్స్ అంతే. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది హైడ్రా గురించి. హైడ్రా హైడ్రా ఏదైతే ఉందో హైడ్రాలో ఎలా ఉంటుంది? ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, ఇట్ ఈస్ అ సింపుల్, యాజ్ యూ గివెన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్, ఇట్స్ ఎ సింపుల్ నెట్వర్క్ ఆఫ్ న్యూరాన్స్ అంతే. న్యూరాన్స్ ది ఒక సింపుల్ నెట్వర్క్ ఉంటుందంట, దాని తప్ప ఇంకేం ఉండదు. అదే మనకు కొంచెం అడ్వాన్స్డ్ గా కావాలి అంటే వీ హ్యావ్ టు గో టువర్డ్స్ ఇన్సెక్ట్స్. ఇన్సెక్ట్స్ లోకి వెళ్ళి కొంచెం అడ్వాన్స్ అవుతుంది. ఇదే ఇన్వర్టిబ్రేట్స్ ఏదైతే ఉన్నాయో ఇన్సెక్ట్స్ లోకి వెళ్ళినప్పుడైతే కొంచెం అడ్వాన్స్ అవుతుంది. ఇన్సెక్ట్స్ లోకి వెళ్ళేటప్పటికి కొంచెం మనకి బ్రెయిన్ అనేది డెవలప్ అయిపోతుంది. ఓకే, బ్రెయిన్ అనేది డెవలప్ అయింది. బ్రెయిన్ లో మనకి గ్యాంగ్లియా ఉంటాయి. అండ్ దీస్ గ్యాంగ్లియా ఆర్ లైక్ స్వెల్లింగ్స్ అనమాట. గోల్డ్ అన్ని న్యూరాన్స్ కలిపి కొన్ని గ్యాంగ్లియాస్ ఫామ్ చేస్తాయి. ఆ గ్యాంగ్లియా అనేది ప్రాసెసింగ్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ కి చాలా హెల్ప్ చేస్తాయి. ఇది హైడ్రా లాంటి ఆర్గానిజమ్స్ లో డెవలప్ అవ్వవు. సో ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ కి ఫస్ట్ బ్రెయిన్ ఇంకా గ్యాంగ్లియా రెండు హెల్ప్ చేస్తాయి. ప్లస్ అగైన్ దెర్ ఇస్ అడిషనలీ దే హ్యావ్ ఆల్సో హ్యావ్, యాజ్ ఐ టోల్డ్, అ నెట్వర్క్ ఆఫ్ న్యూరాన్స్. నెట్వర్క్ ఆఫ్ న్యూరాన్స్, అది అన్నమాట. న్యూరాన్స్ ది ఒక నెట్వర్క్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. ఓకే, అది అన్నమాట. సో అడిషనల్ గా ఇన్సెక్ట్స్ లో ఏముందంటే ఒక బ్రెయిన్ అనేది ఉంది, ఇంకా బ్రెయిన్ లో గ్యాంగ్లియా కూడా ఉన్నాయి విచ్ ఆర్ కనెక్టెడ్ టు ద న్యూరాన్స్ అగైన్. అర్థమైందా? అది అన్నమాట. నా అడిషనల్ గా ఫర్దర్ ఇప్పుడు మనం వెళ్తూ లెట్ స్టడీ స్టడీ అబౌట్ ద హ్యూమన్ నర్వస్ సిస్టమ్. మన నర్వస్ సిస్టమ్ గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. ఓకే, ఇక్కడ వరకు చదువుకున్నాం, నర్వస్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. సో హ్యూమన్ న్యూరల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడుకోవాలి. మన హ్యూమన్ న్యూరల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. దట్ ఈస్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్,
సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని మనం సిఎన్ఎస్ అని కూడా అనొచ్చు. అండ్ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ని మనం పిఎన్ఎస్ అని అంటాం. ఓకే, తెలుసుగా అందరికి ఇది? ఇందులో ఎవరికి డౌట్ లేదు కదా? ఇది అందరికీ తెలుసు. ఓకే, అసోసియేషన్ ఆఫ్ నర్వ్స్ ని మోటార్ న్యూరాన్స్ కాదు, అసోసియేషన్ ఆఫ్ నర్వ్స్ ని గ్యాంగ్లియా అంటాము. ఓకే, జస్ట్ మినిట్. ఓకే, అది అన్నమాట. క్లియర్? ఓకే, ఇప్పుడు ఫర్దర్ వెళ్ళి మనం ఫర్ సపోజ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని డివైడ్ చేస్తే మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో ఫర్దర్ వెళ్ళి రెండు భాగాలు వస్తాయి. ఒకటి మన బ్రెయిన్ వస్తుంది, ఇంకోటి మనది స్పైనల్ కార్డ్ అనేది వస్తుంది. ఒకటి బ్రెయిన్ వస్తుంది, ఇంకోటి స్పైనల్ కార్డ్ అనేది వస్తుంది. బ్రెయిన్ లో ఇంకా స్పైనల్ కార్డ్ లో ఏవైతే ఉన్నాయో, బ్రెయిన్ లో ఉన్న నర్వ్స్ మనం క్రేనియల్ నర్వ్స్ అంటాం. అదే స్పైనల్ కార్డ్ లో ఉన్న నర్వ్స్ మనం స్పైనల్ నర్వ్స్ అంటాం. వీటిలో కొంచెం మైలిన్ షీత్ అనేది కూడా ఉంటుంది, దీని గురించి మనం ఫర్దర్ వెళ్ళి డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు మనం పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలి. దీన్ని మనం పిఎన్ఎస్ అని కూడా అంటాం కదా. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ లో ఫర్దర్ వెళ్ళి దెర్ ఇస్ ఫర్దర్ డివిజన్ ఆఫ్ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ దేనికి ఇంపార్టెంట్ అంటే మన బాడీని మనకి బ్రెయిన్ తో కనెక్ట్ చేస్తున్నది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది మీదన ప్రైమ్ మినిస్టర్ లో కూర్చొని ఉంటుంది. సో ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ విల్ నాట్ బి ఇంటర్ఫియరింగ్ ఇన్ ద కంప్లీట్ ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ ద హోల్ కంట్రీ. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఒక కంట్రీ ప్రైమ్ మినిస్టర్ చూసుకున్నట్లయితే, మన ప్రైమ్ మినిస్టర్ చూసుకున్నట్లయితే, he won't be interfering in all the internal affairs of the country. He will be giving that responsibility to the chief ministers of the country. So the central nervous system is like the central nervous system is like the prime minister, and the peripheral nervous system is like the chief ministers. Now the chief ministers will be further dividing the work in each region of the country kada. So peripheral nervous system ఏదైతే ఉందో, it will be further divided into the somatic nervous system. Somatic nervous system కింద అవుతుంది. ఓకే, somatic nervous system. దాని తర్వాత autonomous nervous system. Autonomous nervous system. రైట్ కదా? క్లియర్? ఇప్పుడు సొమాటిక్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో చాలా సింపుల్ ఇందులోని. ఓకే, సొమాటిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తున్నది? ఇట్ ఈస్ కనెక్టింగ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు ద టు ద స్కెలెటల్ మజిల్స్. స్కెలెటల్ మజిల్స్. ఇప్పుడు మనకు ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసు. ఓకే, స్కెలెటల్ మజిల్స్ అనేవి ఏమిటి? దే ఆర్ అండర్ అవర్ వాలంటరీ కంట్రోల్. మన స్కెల్టన్ తో కనెక్ట్ అయిన మజిల్స్ అన్ని మన వాలంటరీ కంట్రోల్ ఉన్నాయి. ఈ చెయ్యి అయినా, నా కాళ్ళలో మజిల్స్ అయినా, నా నెక్ లో మజిల్స్ అయినా, ఏదైనా మజిల్స్ నా స్కెలెటల్ సిస్టమ్ తో కనెక్ట్ అయ్యి ఉందంటే ఇట్ ఈస్ అండర్ అవర్ వాలంటరీ కంట్రోల్. సో వీ కెన్ సే సేఫ్లీ దట్ ద సొమాటిక్ నర్వస్ సిస్టమ్ ఈస్ అండర్ ద వాలంటరీ కంట్రోల్. వాలంటరీ కంట్రోల్. అర్థమైందా? అర్థమైందా? ఇట్ ఈస్ కనెక్టింగ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు ద స్కెలెటల్ మజిల్స్. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద మోటార్ నర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్ గా స్కెలెటల్ మజిల్స్ ఈ పర్టికులర్ సొమాటిక్ నర్వస్ సిస్టమ్ లోనే ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ మోటార్ న్యూరాన్స్ ఎక్కువ అనేవి ఉంటాయి. మోటార్ న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా కంపారిటివ్ గా ఎక్కువ ఉంటాయి ఈ సిస్టమ్. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు మనం ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ ఫర్దర్ వెళ్ళి ఏం చేస్తున్నది? ఇది దీని పని ఏమిటి? ఇది మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని దేంతో కనెక్ట్ చేస్తున్నది అంటే ఇట్ ఈస్ కనెక్టింగ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు ఇన్వాలంటరీ ఆర్గన్స్. ఇన్వాలంటరీ ఆర్గన్స్ అండ్ స్మూత్ మజిల్స్. స్మూత్ మజిల్స్, ఇన్వాలంటరీ ఆర్గన్స్ అండ్ స్మూత్ మజిల్స్ తో కనెక్ట్ చేస్తున్నది. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు ఈ ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ కూడా ఏదైతే ఉన్నదో ఇట్ కెన్ ఆల్సో బి ఫర్దర్ డివైడెడ్. ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్ కెన్ ఆల్సో బి ఫర్దర్ డివైడెడ్. సో ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ ఫర్దర్ దేని కింద డివైడ్ చేస్తాం మనం? ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ ని సింపథెటిక్, ఇంకోటి ఏంటి? పారాసింపథెటిక్. సింపథెటిక్ పారాసింపథెటిక్ లో డిఫరెన్స్ ఏమిటి?
మన బాడీలో బీపీని ఎలివేట్ చేయాలన్నా, ఓకే, లేదంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేయాలన్నా సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం అడ్రినలిన్ నాన్ అడ్రినలిన్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ అడ్రినలిన్ నాన్ అడ్రినలిన్ సింపథెటిక్ పారాసింపథెటిక్ తోనే వర్క్ అవుతాయి అనమాట. అడ్రినలిన్ అనేది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేసి మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచుతుంది, మన బేసల్ మెటబాలిక్ రేట్ ని పెంచుతుంది, మన బ్లడ్ సర్క్యులేషన్ బీపీ ఇవన్నీ పెరగడమే కాకుండా ఫర్దర్ వెళ్ళి గ్లూకోజ్ ని మెటబాలిజం కూడా ఎక్కువ చేస్తుంది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. దానివల్ల మన బాడీలో ఎనర్జీ వచ్చి మనం ఏమైనా కుక్క పరిగెట్టేస్తుందో ఏమైనా కూడా మనం పరిగెడతాం. అది అన్నమాట. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ డన్ నార్ఎడ్రినలిన్ ఏం చేస్తుంది, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ తో యాక్ట్ చేసి మళ్ళీ అన్ని కూల్ డౌన్ చేస్తుంది. బీపీ మళ్ళీ నార్మల్ లోకి తెస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ నార్మల్ లోకి వస్తుంది, గ్లూకోజ్ మెటబాలిజం అనేది మళ్ళీ తగ్గుతుంది, అండ్ ఎవ్రీథింగ్ కమ్ బ్యాక్ టు నార్మల్. దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. సో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ తో మనం ఎప్పుడైనా అసోసియేట్ చేసుకుంటే ఏవైనా అయితే అన్ని ఇంక్రీజ్ అవుతాయి, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అన్ని డిక్రీజ్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అండర్ ద ఇన్వాలంటరీ కంట్రోల్. ఇక్కడ ఎలాంటి మన వాలంటరీ కంట్రోల్ లేదు, మనం దీన్ని ఏ విధంగాని కంట్రోల్ చేయలేము. అది అన్నమాట. అర్థమైందా? క్లియర్? ఓకే, రైట్. సో ఇది మనం గుర్తుపెట్టుకుంటాం, చాలా ఇంపార్టెంట్ అది. రిమెంబర్ దాట్. ఓకే, రైట్. సో ఇక్కడ వరకు మనకు అన్ని క్లియర్ అయిపోయి. ఓకే, వీ హ్యావ్ a clear cut idea regarding this, but there is another additional point that we need to add regarding the visceral nervous system. Visceral nervous system. ఈ visceral nervous system ఏంటి బేసిక్ గా? వాట్ ఈస్ దిస్ visceral nervous system? This visceral nervous system is a part of PNS. Okay, and it has some components added to it. దాంట్లో కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటి దీంట్లో కొన్ని న్యూరాన్స్ ఉంటాయి. ఓకే, దీంట్లో కొన్ని న్యూరాన్స్ అనేవి ఉంటాయి. న్యూరాన్స్ అండ్ నర్వ్స్ అనేవి ఉంటాయి. ఓకే, దాని తర్వాత నర్వ్ ఫైబర్స్ అనేవి ఉంటాయి. ఓకే, దాని తర్వాత గ్యాంగ్లియాన్స్ అనేవి ఉంటాయి. సో గ్యాంగ్లియా, ఇంకా ఫర్దర్ వెళ్ళి ప్లెక్సెసెస్ అనేవి ఉంటాయి కొన్ని. అంటే కనెక్ట్ చేసేవి అనమాట. ఇక్కడ అక్కడ అన్ని కనెక్ట్ చేసే వాటిని మనం ప్లెక్సెసెస్ అంటాం. సో వీటన్నిటిది ఒక ఏముంటుంది, వీటన్నిటిది ఏముంటుంది, ఒక ఏమంటుందని నెట్వర్క్ అనేది ఉంటుంది. సో ఈ విజరల్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తున్నది అంటే బేసిక్ గా న్యూరాన్స్, నర్వ్స్, ఫైబర్స్, గ్యాంగ్లియా, ఇంకా ప్లెక్సెస్ ఏవైతే ఉన్నాయో మన పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ లోని వీటన్నిటిది ఒక నెట్వర్క్ అనేది ఫామ్ చేసి మన బాడీలో బోల్డ్ అండ్ ఆర్గన్స్ లో కోఆర్డినేషన్ అనేది తీసుకొని వస్తుంది. ఇది వాట్ ఇట్స్ ఇట్ డూయింగ్, ఇట్ ఈస్ బ్రింగింగ్ అబౌట్ ద కోఆర్డినేషన్ బిట్వీన్ వేరియస్ ఆర్గన్స్, ఎస్పెషలీ విజరల్ ఆర్గన్స్, కిడ్నీలు అవన్నీ అయితే ఉన్నాయో అవి వేరియస్ విజరల్ ఆర్గన్స్. ఓకే, క్లియర్? అర్థమైందా? దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ద విజరల్ నర్వస్ సిస్టమ్. అది అన్నమాట. సో దీంతో అయిపోయింది, ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫర్దర్ మనం వెళ్ళి నర్వ్స్ గురించి నేర్చుకోవాలి. వీ హావ్ టు స్టడీ అబౌట్ ద నర్వ్స్. ఓకే, సో మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తున్నది, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ తో కనెక్ట్ అవుతున్నది. సో పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ గురించి నేను చెప్పాను. సింపథెటిక్ అన్నిటిని ఎలివేట్ చేస్తే పారాసింపథెటిక్ వెళ్ళి మళ్ళీ అన్నిటిని డిక్రీజ్ చేస్తుంది. సో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఈ ఏరియాలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది, పారాసింపథెటిక్ ఈ ఏరియాలో కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. అది. సో రిమెంబర్ దట్ పార్ట్ ఆల్సో, ఇంపార్టెంట్ అది. ఓకే, రైట్. నా ఇప్పుడు మనం న్యూరాన్ ది స్ట్రక్చర్ అనేది నేర్చుకోవాలి. అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే న్యూరాన్ ఇస్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. ఇది ఒకటి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత దీంట్లో వేరే వేరే స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఫస్ట్ దీంట్లోని డెండ్రైట్స్ అనేవి వస్తాయి, అన్ని వస్తాయి. సో వన్ బై వన్ అన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ఇక్కడ నుంచి కొంచెం అటెన్షన్ పే చేయండి, ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఫస్ట్ మనం డెండ్రైట్స్ గురించి మాట్లాడుకుందాం పదండి. సో డెండ్రైట్స్ అంటే ఏమిటి బేసిక్ గా? వాట్ ఆర్ డెండ్రైట్స్ బేసికల్లీ? సో డెండ్రైట్స్ అంటే ఏంటంటే ఏదైతే మనది న్యూరాన్ ఉన్నదో దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయని ఇప్పుడే అన్నాను నేను. ఒకటి డెండ్రైట్స్ ఫస్ట్ వస్తాయి, దాని తర్వాత మన సెల్ బాడీ వస్తుంది. సెల్ బాడీని మన సోమా అని కూడా అంటాం. దీంట్లో కొన్ని గ్రాన్యూల్స్ ఉంటాయి. ఓకే, ఆ గ్రాన్యూల్స్ ది కొంచెం ఫంక్షన్ అది ఉంటుంది, నాట్ సో ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, దాని తర్వాత న్యూక్లియస్ ఉంటుంది, స్క్వాన్ సెల్స్, యాక్సాన్, మైలిన్ షీత్, నోడ్ ఆఫ్ రాన్వీర్, యాక్సాన్ టర్మినల్, సినాప్టిక్ నాబ్. ఇప్పుడు వన్ బై వన్ వీటి గురించి మాట్లాడుకుందాం. డెండ్రైట్స్ అనేవి ఏం చేస్తున్నాయంటే దే రిసీవ్ సిగ్నల్స్. ఓకే, దే సిగ్నల్ ని రిసీవ్ చేస్తున్నాయి. ఓకే, అండ్ అవి ఏం చేస్తున్నాయి, దే ట్రాన్స్మిట్ కన్నా కండక్ట్ దెమ్ అన్నాం. ఓకే,
they conduct the impulses towards cell body. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం సినాప్స్ అనేది ఒకటి చదువుతాం. మనం సినాప్స్ అనేది ఒకటి చదువుతాం. ఓకే, సినాప్స్ అనేది చదివినప్పుడు మనకు అర్థం అవుతుంది ఏంటంటే ఇది ఎప్పుడైతే సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటాయో దే ఫార్మ్ ద ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్. వీటికి పని ఏంటి? రిసీవ్ చేసుకోవడం. వీటి పని రిసీవ్ చేసి కండక్ట్ చేయాలి. అర్థమైందా? సో టువర్డ్స్ ద సెల్ బాడీ కండక్ట్ చేస్తాయి అండ్ దే ఫార్మ్ ద ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్. They form the presynaptic membrane in a synapse. సినాప్స్ గురించి చదువుకుంటాం, అప్పుడు ఇంకా క్లియర్ గా మీకు అర్థమవుతుంది. ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్ అనేది ఫామ్ చేస్తున్నాయి. వీటికి ఏమిటుంటాయి? రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. దే విల్ హ్యావ్ రిసెప్టార్స్ విచ్ యాక్చువల్లీ కన్వర్ట్ ద సిగ్నల్స్ ఇంటూ ఇంపల్సెస్. దీస్ రిసెప్టార్స్ కన్వర్ట్ స్టిములై ఆర్ సిగ్నల్స్ టు ఇంపల్సెస్. ఓకే, అది అన్నమాట. సో ఇవి ఏంటంటే బేసిక్ గా మెంబ్రెయిన్స్ ఎక్స్టెన్షన్స్ అన్నమాట. ఇలా ఉంటాయి చూడండి, ఇక్కడ ఇలా ఎలా అయితే ఉన్నాయో అలా ఉంటాయి అన్నమాట. ఓకే, నంబర్ 1. నంబర్ 2, మనం సెల్ బాడీ గురించి మాట్లాడుకోవాలి. సెల్ బాడీ అంటే ఏమిటి? సెల్ బాడీని మనం ఆల్సో నోన్ యాజ్ స్టోమా, ఆల్సో నోన్ యాజ్ సోమా. దీన్ని మనం సోమా అని కూడా అంటాము. ఓకే, రెండో పాయింట్ దీని గురించి మనం ఏం మాట్లాడుకోవచ్చు అంటే సెల్ బాడీలో కొన్ని గ్రాన్యూల్స్ అనేవి ఉంటాయి. వీటిని మనం నిజల్స్ గ్రాన్యూల్స్ అని కూడా అంటాం. ఏమంటాం? నిజల్స్ గ్రాన్యూల్స్ అని కూడా అంటాం. అయితే డెండ్రైట్స్ లో కూడా నిజల్స్ గ్రాన్యూల్స్ అనేవి ఉంటాయి. ఈవెన్ డెండ్రైట్స్ విల్ హ్యావ్ నిజల్స్ గ్రాన్యూల్స్. ఓకే, సో నిజల్స్ గ్రాన్యూల్స్ అంటాం వీటిని. ఈ నిజల్ గ్రాన్యూల్స్ ఏదైతే కండక్షన్ ఉన్నదో నర్వ్ ఇంపల్స్ కి దానికి చాలా హెల్ప్ చేస్తాయి. ఓకే, అది కాకుండా దీంట్లో న్యూక్లియస్ అనేది కూడా ఉంటుంది. ఓకే, న్యూక్లియస్ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్దర్ వెళ్ళి ఈ సెల్ బాడీ ఏదైతే ఉందో సెల్ బాడీ ఫర్దర్ ఫార్మ్స్ యాక్సాన్. ఓకే, ఫర్దర్ వెళ్ళి యాక్సాన్ అనేది ఫార్మ్ చేస్తుంది. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు ఈ యాక్సాన్ ది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, యాక్సాన్ ది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ అనేది ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సాన్ గురించి మాట్లాడుకున్నట్లయితే యాక్సాన్ ఏం చేస్తున్నది? యాక్సాన్ కండక్ట్ చేస్తున్నది. కండక్ట్స్ అండ్ ఆల్సో ట్రాన్స్మిట్స్, ట్రాన్స్మిషన్ కూడా చేస్తుంది. ట్రాన్స్మిట్స్ ద నర్వ్ ఇంపల్స్. ఏదైతే నర్వ్ ఇంపల్స్ ఉన్నదో, ఇంపల్స్ ఏదైతే క్రియేట్ అవుతున్నదో అది ఇది ట్రాన్స్మిట్ అనేది చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ యాక్సాన్ ఏదైతే ఉందో ఈ యాక్సాన్ ది టర్మినల్ ఎండ్ ఏదైతే ఉందో దాన్ని మనం యాక్సాన్ టర్మినల్ అంటాం. ఇక్కడ వరకు సిగ్నల్ ఎప్పుడైతే వెళ్ళిందో, ఫర్ సపోజ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓకే, సిగ్నల్ అనేది ఎప్పుడు ఇదే డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నది. ఫస్ట్ డెండ్రైట్స్ నుంచి లోపలికి వస్తున్నది సిగ్నల్. ఓకే, వచ్చిందా? ఈ సిగ్నల్ అనేది సెల్ బాడీ నుంచి ఇక్కడికి వస్తుంది అండ్ ఇట్ విల్ ఆల్వేస్ గో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది యాక్సాన్. కింద పక్కకి వెళ్తుంది, వెళ్ళి యాక్సాన్ టర్మినల్ వరకు వెళ్తున్నది. నో ఈ యాక్సాన్ టర్మినల్ లోని there are some parts in this axon terminal called knobs which are also known as synaptic knobs. ఈ సినాప్టిక్ నాబ్స్ అనేవి దే ఆర్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద సినాప్స్ అన్నమాట. ఈ సినాప్టిక్ నాబ్స్ ఏం చేస్తున్నాయంటే దే విల్ హ్యావ్ అ మెంబ్రెయిన్ known as the postsynaptic membrane. They will have a membrane known as the postsynaptic membrane. They will form the postsynaptic membrane. Okay, at synapse. సినాప్స్ ఏదైతే ఫామ్ అవుతుందో దాంట్లో ఇవి ఒక పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్ అనేది ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకే, అది అన్నమాట. ఈ సినాప్టిక్ నాబ్స్ ఏవైతే ఉన్నాయో వాట్ డు దే డూ? వాట్ డస్ ద యాక్సాన్ డూ? యాక్సాన్ కండక్ట్స్ ఇంపల్స్ అవే ఫ్రమ్ సెల్ బాడీ. ఆగండి, జస్ట్ అ మినిట్. కండక్ట్స్ ఇంపల్సెస్ అవే ఫ్రమ్
సెల్ బాడీ. సెల్ బాడీకి దూరంగా సిగ్నల్ ని తీసుకెళ్తున్నాయి. ఓకే, ఇది ఫర్ సపోజ్ డెండ్రైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, డెండ్రైట్స్ ఏం చేస్తున్నాయి, సెల్ బాడీ పక్కన సిగ్నల్ ని తెస్తున్నాయి. ఇది సెల్ బాడీ, దిస్ ఇస్ ద రిఫరెన్స్ పాయింట్. ఈ సెల్ బాడీని మనం రిఫరెన్స్ పాయింట్ గా తీసుకుంటాం. సో సెల్ బాడీ రిఫరెన్స్ పాయింట్ అయినప్పుడు, ఈ సెల్ బాడీ ఏదైతే ఉందో దీని పక్కన మనం సిగ్నల్ ని తెస్తున్నాం అంటే అది డెండ్రైట్ అవుతుంది. డెండ్రైట్ దాని పక్క సిగ్నల్ ని తెస్తున్నది. అదే యాక్సాన్ యాక్సాన్ దగ్గర నుంచి సిగ్నల్ ఏదైతే బయటికి వెళ్తున్నదో వి కాల్ ఇట్ యాస్ ద టేకింగ్ ద సిగ్నల్ అవే ఫ్రమ్ ద సెల్ బాడీ అంట. సో దీని మీద బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అనేవి అడగచ్చు అనమాట. అర్థమైందా? ఓకే, నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఫర్ సపోజ్ నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఐఎమ్ ఆస్కింగ్ ఇస్, ఓకే, విచ్ పార్ట్ ఆఫ్ అ న్యూరాన్, which part of a neuron, okay, conducts nerve impulse towards cell body, ఆగండి ఇలా కాదు, conducts impulses దీంట్లో A towards cell body, అదేదో చెప్తారు మీరు, అండ్ B away from cell body. చెప్పండి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. చెప్పండి. టువర్డ్స్ సెల్ బాడీ అయితే డెండ్రైట్, టువర్డ్స్ సెల్ బాడీ అయితే డెండ్రైట్ కదా, కరెక్ట్. అవే ఫ్రమ్ ద సెల్ బాడీ అయితే యాక్సాన్, రైట్. ఇప్పుడు ఈ యాక్సాన్ ఏదైతే ఉందో దీనిలో నేను చెప్పాను, యాక్సాన్ టెర్మినల్ లో సినాప్టిక్ నాబ్ అనేది ఉంటుంది. ఈ సినాప్టిక్ నాబ్ ఏదైతే ఉన్నదో దీంట్లో కొన్ని వెజికల్స్ ఉంటాయి, చిన్న చిన్న వెజికల్స్ ఉంటాయి. ఓకే, ఈ వెజికల్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లోనే మనకి ఏముంటాయి, ఈ వెజికల్స్ ఉంటాయి కొన్ని, దీన్ని మనం సినాప్టిక్ నాబ్ అంటాం. ఓకే, ఈ వెజికల్స్ లోని ఏముంటాయి, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. ఎస్పెషల్ గా మోస్ట్ కామన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ మూడు. ఒకటి ఎక్సైటేటరీ, ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ లో కూడా మళ్ళీ టైప్స్ ఉంటాయి. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ లో కూడా మనకి టైప్స్ ఉంటాయి. ఒకటి ఎక్సైట్ చేస్తాయి, ఇంకోటి ఇన్హిబిట్ చేస్తాయి. సో ఎక్సైటేటరీ అంటాం వాటిని, ఎక్సైటేటరీ, ఇన్హిబిటరీ. ఓకే, ఎక్సైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎగ్జాంపుల్స్ ఏమైనా వస్తాయి? ఎక్సైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్ కి ఎసిటైల్ కోలిన్ వస్తుంది, ఇంకా డోపమైన్ వస్తుంది. ఓకే, అదే మనం సిగ్నల్ ని ఇవేం చేస్తాయంటే ట్రాన్స్మిట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి, ఇవి ఇంకా ముందుకు క్యారీ చేస్తాయి. అదే ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి కూడా ఉంటాయి, సచ్ యాజ్ గాబా. గాబా గాబా అంటే గామా అమైనో బ్యూట్రిక్ యాసిడ్. ఈ గామా అమైనో బ్యూట్రిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఇది సిగ్నల్ ని ఆపేస్తుంది, ముందుకు తీసుకెళ్ళలేదు. ఓకే, ట్రాన్స్మిషన్ అనేది ఆపేస్తుంది. అర్థమైందా? ట్రాన్స్మిషన్ అనేది ఆపేస్తుంది. ఓకే, క్లియర్. దీని గురించి ఇంకా మనం సినాప్టిక్ ట్రాన్స్మిషన్ చదువుకున్నప్పుడు ఇంకా బాగా నేర్చుకుంటాం. సో నో నీడ్ టు వరీ. ఓకే, నా గోయింగ్ ఫర్దర్. ఓకే, మనం మైలిన్ షీత్ గురించి కొంచెం మాట్లాడుకోవాలి. లెట్ us టాక్ అబౌట్ లిటిల్ అబౌట్ మైలిన్ షీత్. సో వాట్ ఈస్ మైలిన్ షీత్ బేసికలీ? ఒక న్యూరాన్ చుట్టూ మనం చూసుకున్నట్లయితే, ఒక న్యూరాన్ చుట్టూ ఒక సెల్ అనేది ఉంటుంది. ఓకే, ఏదైనా మన న్యూరాన్, ఒక బేసిక్ న్యూరాన్ తీసుకున్నప్పుడు కొన్ని న్యూరాన్స్ లో స్క్వాన్ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ స్క్వాన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఒక షీత్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. దాన్ని మనం మైలిన్ షీత్ అంటాం. ఇక్కడ మనం న్యూరాన్ ది స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే, ఇవి ఏవైతే సెల్స్ మనం చూస్తున్నాం పింక్ కలర్ లోని, వీటిని మనం స్క్వాన్ సెల్స్ అంటాం. ఈ స్క్వాన్ సెల్స్ ఏం చేస్తున్నాయి, ఒక షీత్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. దాని ప్రొసీజర్, ఆ ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్ లో కూడా ఒక ఇంట్రెస్టింగ్ ప్రొసీజర్ ఉంది. ఈ స్క్వాన్ సెల్ ఇలా ఉంటుంది కదా, దీని నుంచి ఫస్ట్ ఒక ఇంత చిన్న లేయర్ క్రియేట్ అయ్యి, ఇంకా ఒక లేయర్ మీద లేయర్ లాగా 4 స్టేజెస్ వరకు మంచి థిక్నెస్ అనేది వచ్చి ఒక లేయర్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ షీత్ ని మనం ఏమంటాం, మైలిన్ షీత్ అంటాం. దిస్ ఇస్ నోన్ యాజ్ మైలిన్ షీత్. అర్థమైందా? అర్థమైందా? క్లియర్. ఓకే,
సో మైలిన్ షీత్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us రైట్ అబౌట్ ఇట్. ఓకే, మైలిన్ షీత్ అనేది ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై స్వాన్ సెల్స్. ఈ మైలిన్ షీత్ మనకి దేనికి ఉపయోగపడుతుందంటే, ఏదైతే కండక్షన్ ఉందో, కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ ఏదైతే ఉందో, నర్వ్ ఇంపల్స్ ఏదైతే కండక్షన్ ఉందో, ఇది ఉంటే ఇది ఉంటే ఏం చేస్తుంది? ఓకే, ఇది ఉంటే ఏం చేస్తుంది? మైలిన్ షీట్ మేక్స్ ఇట్ మోర్ ఎఫిషియంట్, మేక్స్ ఇట్ ఫాస్టర్ అండ్ ఎఫిషియంట్, ఫాస్టర్ అండ్ ఎఫిషియంట్, ఫాస్ట్ ఇంకా ఎఫిషియంట్ గా చేసేస్తుంది మైలిన్ షీట్ ఏదైతే ఉందో. ఓకేనా, అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఈ మైలిన్ షీట్ ఏదైతే ఉందో, ఓకే, అన్ని న్యూరాన్స్ లో ఉంటుందా? మన బాడీలో ఉన్న న్యూరాన్స్ అన్నిటిలోనే మైలిన్ షీత్ ఉంటుందా? ఉండదు, ఉంటది అనమాట. ఓకే, కొన్నిట్లోనే ఉంటుంది. సో ఈ మైలిన్ షీత్ మీద బేస్ చేసుకొని, బేస్డ్ ఆన్ బేస్డ్ ఆన్ ప్రెసెన్స్ ఆర్ absence ఆఫ్ మైలిన్ షీత్, బేస్డ్ ఆన్ ప్రెసెన్స్ ఆర్ absence ఆఫ్ మైలిన్ షీత్, మనకి టూ టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, ఒక వాటిని మనం మైలినేటెడ్ న్యూరాన్స్ అంటాం. జస్ట్ మినిట్. టూ టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ అనేవి వస్తాయి. ఓకే, ఆ టూ టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ అంటే, ఒకదాన్ని మనం మైలినేటెడ్ న్యూరాన్స్ అంటాం, ఇంకో వాటిని మనం అన్మైలినేటెడ్ లేదంటే నాన్ మైలినేటెడ్ న్యూరాన్స్ అని అనొచ్చు. ఓకే, అన్మైలినేటెడ్ లేదంటే నాన్ మైలినేటెడ్ న్యూరాన్స్ అనేనా అనొచ్చు మనం. ఓకే, ఇప్పుడు ఈ మైలినేటెడ్ న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఎక్కడ ఉంటాయంటే, దే ఆర్ యాక్చువల్లీ దే ఆర్ యాక్చువల్లీ ఫౌండ్ ఇన్ దే ఆర్ యాక్చువల్లీ ఫౌండ్ ఇన్ ఎక్కడ ఉంటాయి? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో ఉంటాయి ఎక్కువగా. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే దేంట్లోని? స్పైనల్ నర్వ్స్, ఇంకా క్రేనియల్ నర్వ్స్ ఏవైతే ఉన్నాయి. అర్థమైందా? స్పైనల్ ఇంకా క్రేనియల్ నర్వ్స్ లోని ఉంటాయి. ఓకే, అర్థమైందా? నౌ గోయింగ్ ఫర్ ద అన్మైలినేటెడ్ న్యూరాన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, అన్మైలినేటెడ్ న్యూరాన్స్ ఎక్కడ ఉంటాయి? దే ఆర్ ఫౌండ్ ఇన్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో అక్కడ ఉంటాయి. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ లోని మోర్ ఎగ్జాక్ట్లీ దే విల్ బి ఇన్ ద సొమాటిక్ సొమాటిక్ నర్వస్ సిస్టమ్. ఓకే, ఇంకా ఆటోనమస్ నర్వస్ సిస్టమ్. ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉన్నాయో వీటిలోని ఎక్కువగా అన్మైలినేటెడ్ న్యూరాన్స్ మనం చూడడం అనేది జరుగుతుంది. ఓకే, క్లియర్? అర్థమైందా? దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ద టైప్ ఆఫ్ న్యూరాన్స్ విత్ రెస్పెక్ట్ టు మైలిన్ షీట్. అది అన్నమాట. ఇప్పుడు దేర్ ఆర్ అనదర్ టైప్ ఆఫ్ న్యూరాన్స్ యాజ్ వెల్ దట్ వీ నీడ్ టు డిస్కస్. ఓకే, దెర్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ న్యూరాన్ దట్ వీ నీడ్ టు డిస్కస్. బిఫోర్ దాట్ మనం చూసుకున్నట్లయితే, మైలిన్ షీత్ ఉంటే ఎలా అవుతుంది, మైలిన్ షీత్ లేకపోతే ఎలా అవుతుంది? మైలిన్ షీత్ ఉంటే ఎప్పుడైనా చూసుకున్నట్లయితే మీకు కండక్షన్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతున్నది ఇక్కడ. ఇఫ్ యు సీ ద కండక్షన్ ఇస్ వెరీ ఫాస్ట్, చాలా ఫాస్ట్ గా వెళ్ళింది. ఇక్కడ ఇంకా చాలా స్లోగా వెళ్తున్నది కండక్షన్ లేకపోతే. సో ఫర్ సపోజ్ యాక్షన్ పొటెన్షియల్ అనేది ఒకటి క్రియేట్ అవుతున్నది అంటే, దానివల్ల మైలినేటెడ్ న్యూరాన్స్ లోని యాక్చువల్ కండక్షన్ అనేది చాలా ఫాస్ట్ గా జరిగి, నాన్ మైలినేటెడ్ న్యూరాన్స్ లో చాలా స్లోగా జరుగుతుంది. బికాస్ మైలిన్ మేక్స్ ఇట్ మోర్ ఎఫిషియంట్. కరెక్ట్ గా కొన్ని బ్లాక్స్ అనేవి క్రియేట్ చేసి, ఆ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో బ్లాక్స్ ఆఫ్ న్యూరాన్స్ లా క్రియేట్ చేసి, న్యూరాన్ లో స్పేసెస్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఆ స్పేసెస్ వల్ల ఒక ఎఫిషియన్సీ అనేది వచ్చి, దానివల్ల ఇలా 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 వెళ్తుంది అనమాట. సో ద కండక్షన్ ఈజ్ లైక్ దిస్ ఇయర్, ఇలా వెళ్తున్నది. ఓకే, అదే ఎక్కడైతే ఇలా స్ట్రైట్ గా వెళ్తుంది అంతే. అది అన్నమాట. ఓకే, క్లియర్? సో ఫర్దర్ గా ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం డిస్కస్ చేసుకోవాలి. ఓకే, లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఏదైతే గ్యాప్స్ ఉంటాయో, ఓకే, ద గ్యాప్ బిట్వీన్, ఓకే, ఏమంటాం దాన్ని? గ్యాప్ బిట్వీన్ గ్యాప్ బిట్వీన్ టూ అడ్జసెంట్ మైలిన్ షీట్స్, ఏదైతే స్క్వాన్సెల్ ఫార్మ్ చేసిందో ఈజ్ నోన్ యాజ్ ఏమంటాం దాన్ని? ఈజ్ నోన్ యాజ్ నోడ్స్ నోడ్స్ ఆఫ్ రాన్వియర్. రణ్వీర్ కాదు, రణ్వీర్ సింగ్ కాదు,
ర్యాన్ వియర్ అన్నమాట. ఓకే, ర్యాన్ వియర్ గుర్తుపెట్టుకోండి, నోట్స్ ఆఫ్ ర్యాన్ వియర్. ఇప్పుడు బాలు డీజే సాంగ్స్ తెలుగు, నువ్వు బాబు డీజే సాంగ్స్, ఓ విషయం చెప్తానమ్మా. నేను ఏపీ కౌన్సిలింగ్ నేను చేయించట్లేదమ్మా. ఓకే, వాళ్ళు చేస్తే నేను దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలను. నేను కండక్ట్ చేయట్లేదు. మీరు నాకు ఇక్కడ 10 సార్లు మీ చాట్ లో పెడుతున్నా కూడా నేనేం చెప్పలేను దాని గురించి. నాకు దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఉంటే నేను చెప్పినట్టు నేను ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చేసేద్దాను ఆల్రెడీ ఇప్పటి వరకు. సో ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ. నేను దాని గురించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఇవ్వలేను. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ద కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ కమ్స్ అవుట్, ఐ విల్ డెఫినెట్లీ ఇన్ఫార్మ్ యూ. స్టే ట్యూన్ టు ద ఛానల్, అంతే అన్నమాట. ఓకే, మీ 10 సార్లు ఇక్కడ మీరు, ఓకే, 10 సార్లు ఇక్కడ మీరు స్పామ్ చేసినా కూడా నేనేం చేయలేనమ్మా. సో ఐఎమ్ రియలీ సారీ విత్ రెస్పెక్ట్ టు దాట్. ఓకే, సో గోయింగ్ ఫర్దర్, ఓకే, మనం ఏం చేయాలి నెక్స్ట్, మనం కొన్ని టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ బేస్డ్ అపాన్ ద పొలారిటీ గురించి నేర్చుకోవాలి. ఓకే, సో దెర్ ఆర్ అగైన్ 3 టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ బేస్డ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ డెండ్రైట్స్ అండ్ యాక్సాన్స్ అన్నమాట. ఎన్ని డెండ్రైట్స్ ఉన్నాయి, మల్టీపోలార్, బైపోలార్, ఇంకా యూనిపోలార్ న్యూరాన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో లెట్ us టాక్ అబౌట్ దెమ్ యాజ్ వెల్. పదండి. ఓకే, లెట్ us టాక్ అబౌట్ దెమ్. ఓకే, సో విత్ న్యూరాన్స్ అనేవి ఫర్దర్ 3 టైప్స్ లో మనం డివైడ్ చేస్తాం వాటిని. ఓకే, సో ఒకటేమో మల్టీపోలార్ న్యూరాన్స్, ఇంకోటి బైపోలార్, ఇంకోటి యూనిపోలార్. ఓకే, అదే అన్నమాట, మల్టీపోలార్, బైపోలార్ అండ్ యూనిపోలార్. ఇప్పుడు ఈ మల్టీపోలార్ న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దే విల్ హ్యావ్ వన్ యాక్సాన్, ఒక యాక్సాన్ ఉంటుంది. అండ్ ఎన్ని ఉంటాయి, టూ లేదంటే ఎక్కువ, రెండు కన్నా ఎక్కువ డెండ్రైట్స్ ఉంటాయి, టూ ఆర్ మోర్ డెండ్రైట్స్. ఓకే, అది అన్నమాట. ఇది ఎక్కడ ఉంటుంది, దే ఆర్ ఫౌండ్ ఇన్ దే ఆర్ ఫౌండ్ ఇన్ ఎక్కడ ఉంటాయి, సెరిబ్రల్ సెరిబ్రల్ కార్టెక్స్. దే ఆర్ ఫౌండ్ ఇన్ సెరిబ్రల్ కార్టెక్స్. ఓకే, నెక్స్ట్ బైపోలార్ న్యూరాన్స్ గురించి మాట్లాడుకుందాం. బైపోలార్ న్యూరాన్స్ లో స్పెషాలిటీ ఏంటి, తెలుసు అందరికందరూ రాసేస్తున్నారు. మల్టీపోలార్ సెరిబ్రల్ కార్టెక్స్, బైపోలార్ రెటీనా, యూనిపోలార్ ఎంబ్రియానిక్ స్టేజ్, అందరికీ తెలుసు అన్నమాట. ఇందులో ఏముంటుంది, ఇట్ విల్ హ్యావ్ వన్ యాక్సాన్ అండ్ వన్ డెండ్రైట్. ఒక యాక్సాన్ ఉంటుంది, ఒకటే డెండ్రైట్ ఉంటుంది. చూసుకుంటారా ఇక్కడ ఒకసారి, చూసుకోండి ఇక్కడ. ఓకే, ఇక్కడ మల్టీపోలార్ లో మల్టిపల్ డెండ్రైట్స్ అనేవి ఉన్నాయి. దెర్ ఆర్ మల్టిపల్ డెండ్రైట్స్ హియర్. ఓకే, అండ్ దెర్ ఇస్ వన్ యాక్సాన్. ఓకే, అది అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డెండ్రైట్స్, ఒక డెండ్రైట్ ఉంది, ఒక యాక్సాన్ ఉంది. సో దెర్ ఇస్ వన్ డెండ్రైట్ అండ్ దెర్ ఇస్ వన్ యాక్సాన్. ఇటుకి అటుకి కూడా అవ్వచ్చు, బైపోలార్ రెండు ఉన్నాయి. ఇక్కడ మనకి ఐదర్ యాక్సాన్ లేదంటే ఒకటే యాక్సాన్ ఉంటుంది అంతే లాస్ట్ లోని. ఓకే, సో ఇది ఎక్కడ ఉంటుంది, దే ఆర్ ఫౌండ్ ఇన్ రెటీనా ఆఫ్ ఐ, రెటీనా ఆఫ్ ఐ అన్నమాట. కంట్లో ఏదైతే రెటీనా ఉందో దాంట్లో ఎక్కువగా మనం దీన్ని చూడడం జరుగుతుంది. లాస్ట్ యూనిపోలార్ గురించి మాట్లాడుకుందాం, దీంతో అయిపోయింది మంది. ఓకే, యూనిపోలార్ ఏవైతే ఉన్నాయో ఇంట్లోని డెండ్రైట్స్ ఉండవు. ఇందులో సెల్ బాడీ ఉంటుంది, సెల్ బాడీ విత్ సెల్ బాడీ విత్ వన్ యాక్సాన్ ఓన్లీ, వన్ యాక్సాన్ ఓన్లీ, ఓన్లీ యాక్సాన్ మాత్రమే ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వేర్ దే ఆర్ ఫౌండ్ ఇన్ ఎంబ్రియానిక్ స్టేజ్. ఎక్కువగా ఎంబ్రియానిక్ స్టేజ్ ఏదైతే ఉందో అక్కడే ఉంటాయి, అడల్ట్ స్టేజెస్ లో ఉండవు. దే ఆర్ ఓన్లీ ఫౌండ్ ఇన్ ఎంబ్రియానిక్ స్టేజ్. జస్ట్ మినిట్, సారీ, జస్ట్ మినిట్. ఓకే, క్లియరా, ఫైన్. సో దీంతో బేసిక్ గా మనది ఇవాళ సెషన్ కంప్లీట్ అయింది. ఓకే,
అది అన్నమాట. సో ఇవాళ సెషన్ మనం ఏం నేర్చుకున్నాం? మనం యాక్చువల్ గా హ్యూమన్ నర్వస్ సిస్టమ్ గురించి నేర్చుకున్నాము. హ్యూమన్ నర్వస్ సిస్టమ్ లో న్యూరాన్స్ కి మూడు ప్రాపర్టీస్ ఉంటాయి. దే కెన్ డిటెక్ట్ స్టిములై, దే కెన్ కండక్ట్ సిగ్నల్స్, అండ్ దే కెన్ యాక్చువల్లీ రిసీవ్ ద సిగ్నల్స్, అండ్ దే కెన్ కండక్ట్ అండ్ ట్రాన్స్మిట్ ద ఇంపల్సెస్. ఓకే, ఇది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దీని తర్వాత మనం హ్యూమన్ నర్వస్ సిస్టమ్ లో డిఫరెంట్ డిఫరెంట్ డివిజన్స్ అనేవి చేసాము, అవి నేర్చుకున్నాం. దాని తర్వాత న్యూరాన్ ది స్ట్రక్చర్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో మనం కండక్షన్, ఇంకా నెక్స్ట్ క్లాస్ లో మనం కండక్షన్, ఓకే, అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ అనేది నేర్చుకుంటాం. ట్రాన్స్మిషన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ అనేది నేర్చుకుంటాము. ఓకే, సో స్టే ట్యూన్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కమెంట్ సెక్షన్ వాడుకొని డెఫినెట్లీ కమెంట్ చేయండి. సెషన్ ఇంకా లైక్ చేయలేదంటే డెఫినెట్లీ లైక్ చేయండి. ఓకే, ఇంకా ఈవినింగ్ 6:30కి వచ్చేసేయండి. ఈవినింగ్ 6:30 లేదంటే 7 PM ఉంటుంది. 6:30 లేదంటే 7 PM ఉంటుంది. 5 అవుతున్నారు కదా, మేబీ ఇట్ విల్ బి దేర్ బై 7 PM కైనా ఉండొచ్చు సెషన్. ఓకే, ఇట్ మైట్ బి దేర్ బై 7 PM. సో 7 PMకి వచ్చేసేయండి అందరికి అందరూను. ఓకే, నీట్ ఛానల్లోని ఏదైతే నీట్ ఛానల్ ఉందో దాంట్లోకి వచ్చేస్తే లైవ్ నేను చూస్తాను. నేను చెప్పాను అందరికీ ఛాలెంజ్ ఇచ్చాను నేను 3rd November వరకు. సో లెట్ us see ఎంతమంది వస్తారు. సో దీంట్లో వస్తే వీఆర్ స్టడీయింగ్ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇయర్. ఇక్కడ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉందో అది నేర్చుకుంటున్నాం మనం. ఈ మాలిక్యులర్ బేసిస్ లో ఇవాళ మనం ట్రాన్స్లేషన్ ఆర్ ప్రోటీన్ బయోసింథసిస్ అనేది నేర్చుకుంటాం. ఓకే, ప్రోటీన్ బయోసింథసిస్ అనేది కొత్తగా యాడ్ చేశారు మీకు. ఓకే, ట్రాన్స్లేషన్ లోని ఒక ఎక్స్టెన్షన్ అన్నమాట అది. సో ప్రోటీన్ బయోసింథసిస్ అన్న ట్రాన్స్లేషన్ అన్న ఒకటే, బట్ ఇట్స్ లైక్ అన్ ఎక్స్టెన్షన్. సో డెఫినెట్లీ వచ్చి అటెండ్ అవ్వండి ఈ సెషన్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇది ఎస్పెషల్ గా నీట్ కోసం అయితే చాలా ఇంపార్టెంట్. అది అన్నమాట ప్రోటీన్ బయోసిన్సిస్ ఏదైతే ఉందో కొత్తగా యాడ్ చేశారు. సో డెఫినెట్లీ ఈ సెషన్ రండి. ఫస్ట్ టైం యూట్యూబ్ లో తీసుకుంటున్నాను, ఎవరు తీసుకోలేదు నీట్ కోసం స్పెసిఫిక్ గా. సో ఐఎమ్ ప్లానింగ్ ఫర్ యూ ఓన్లీ ట్రాన్స్లేషన్ ఆర్ ప్రోటీన్స్ బయోసిన్సిస్. డెఫినెట్ గా రండి. ఓకే, ఫైన్. ఓకే, ఓకే, షూర్, షూర్, సరే. సో ఫైన్, ఓకే. మళ్ళీ అందరం 7 o'clock కి కలుద్దాం. 6:30 or 7 ఉంటుంది క్లాసు. డెఫినెట్లీ రండి. అప్పటి వరకు బై బై, టేక్ కేర్.